హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. నేను నిన్న మా హస్బెండ్ని ఏమన్నా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి పుదీనా అలాగే కొత్తిమీర తీసుకురమ్మన్నాను. బట్ నాకు కొంచెం నీరసంగా అనిపించి నేనేం ప్రిపేర్ చేయలేదన్నమాట. సో నేను చూసుకోలేదు, అది బయటే ఉంచేసాను. ఇలా పుదీనా అండ్ కొత్తిమీర కూడా కవర్లో పెట్టేసి, అది నేను ఈరోజు చూస్తే కనుక అది ఎలా అయిపోయిందంటే కొత్తిమీర బాగానే ఉంది, పుదీనా మాత్రం కొంచెం ఎండిపోయినట్టు అయ్యింది కానీ పాడవలేదు. సో ఏం చేశాను అంటే అవి ఏం చేయాలో అర్థం కాక అల్లం చట్నీ పుదీనా ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా అల్లంతో. సో అందుకని చెప్పి అల్లం చట్నీ చేద్దామని అనుకున్నాను. అలాగే ఈ పుదీనా కొత్తిమీర అల్లం చట్నీ ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి. సో నిల్వ కూడా ఉంటుందని చెప్పి ఈ చట్నీ చేశాను. ఫుల్గా ఈ షార్ట్లోనే చెప్పేద్దాము అని అనుకుంటే అది 1 minute షార్ట్ కదండి, అస్సలు వీలవ్వటం లేదు నాకు చెప్పడం. అందుకనే నేను ఫుల్ వీడియో అనేది ఇక్కడ కింద నేను పోస్ట్ చేశాను. ప్లీజ్ మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. అండ్ మరీ ముఖ్యంగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.